మీకు ఇది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నాడు? అది నేను అదే అనుకున్నాను. బట్ వాళ్ళకు కూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే వీళ్ళ ప్రతి జర్నీలో కామన్ గా ఇది ఒకటి ఉంటుంది సెక్స్ వర్క్ అనేది. బట్ పాస్ట్ అయిపోయింది. ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపించారా? అవునండి, ఆ వీడియో చూపించారు. బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు. గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ LGBTQ అనే ఒక కేటగిరీస్ ఉంటాయి. అదే కేటగిరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. సో అందంగా అవ్వడానికి నేను ఏదో చేసుకుని బ్రతికాను. అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో నేను హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్ గా బ్రతకాలని నేను అనుకున్నాను. బట్ మా వాళ్ళు చేసిన పనికి నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండదు. ఖచ్చితంగా ఉండదు. నేను అదే బాధపడ్డాను. నాకు నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను. నెగిటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్ గా పోర్ట్రేట్ అయ్యి ఉండొచ్చు. మెడికల్ టెస్ట్ కి పదండి. సో నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేను అది కాదు నేను అది కాదు నేను అది కాదని చెప్పలేను కదండి. నేను ఫుల్లీ ఫీమేల్ గా ఉన్నాను. ఫుల్లీ ఫీమేల్ గా అక్కడ కనపడట్లేదు. సో ఫుల్లీ ఫీమేల్ గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్ కి తీసుకెళ్ళాలి. బట్ మీరు అదే పట్టుకుని అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను ప్రతి చోటుకి వెళ్ళి నేను అమ్మాయిని అని చూపిలేను. నేను అమ్మాయినని మీకు చూపిస్తే చాలు. బట్ వాళ్ళు అది తీసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు మీరు మారక ముందు వీడియోలు పంపారా? అంతే అండి. మీరు మారక ముందు వీడియోలు పూర్తి ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పి పంపారా? అచ్చా. మరి ఎలా ఇప్పుడు ఏంటి మరి? సో బాధపడ్డాను. నాకు అది ఒక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు. సో నేను నా ఓన్ ప్లాట్ఫామ్ లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్ఫామ్ ద్వారా. బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనక్కైతే వచ్చాను. పర్లేదు, వెళ్ళను. గుడ్ దేవుడు ఇక్కడ తీసేసాడంటే ఇంకెక్కడో ఏదో మంచి ఆపర్చునిటీ ఉంటది. సెలక్షన్స్ కి ఎలా ఏం చేసావు? బిగ్ బాస్ సెలక్షన్స్ కి ఏంటంటే ఏం పంపే వీడియో. సో నన్ను 3 minutes ఇంట్రడక్షన్ వీడియో అనేది అడిగారు. సో నేను చెప్పాను నా లైఫ్, నేను ఎక్కడ పుట్టాను ఏంటి అన్ని చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఒక బిగ్ బాస్ షో గురించి మాట్లాడాను. సో బిగ్ బాస్ షో గురించి చాలా బాగా మాట్లాడాను. వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది. దాని తర్వాత జూమ్ కాల్ తీసుకున్నారు. నాకు సెలక్షన్ అని జీమెయిల్ వచ్చింది. సో దాని తర్వాత జూమ్ కాల్ కి మీరు అటెండ్ అవ్వాలన్నారు. జూమ్ కాల్ కి అటెండ్ అయ్యాను. క్వశ్చన్స్ వేశారు. చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను. నెక్స్ట్ డే జీడి అంటే గ్రూప్ డిస్కషన్ లో కూడా నాకు తెలియదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో. మా కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది. 4 వచ్చారండి. ఈ రోజు ప్రోమోలో ఒకరు ఎక్కారు స్టేజ్. తను క్వీర్. సో క్వీర్ LGBTQ లో క్వీర్ అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఫీమేల్ మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది చేస్తారనమాట. వాళ్ళని క్వీర్స్ అంటారు. బట్ దే ఆర్ లైక్ ఒక ఫిమేల్ లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటది తప్ప వాళ్ళు ట్రాన్స్ కాదు. వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, పిల్లలు ఉంటారు. ఎదర్ ఒక బాయ్ కనబడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు. వాళ్ళని క్వీర్స్ అంటారు. LGBTQ అంటే ఏంటి? క్యూ మీకు ఇప్పుడు చెప్పాను. L అంటే లెస్బియన్స్, ఓకే. G అంటే గేస్, B అంటే బైసెక్షువల్స్, LGBT, T అంటే ట్రాన్స్జెండర్స్, Q అంటే క్వీర్స్. ఈ కేటగిరీలోనే అందరూ వస్తారు. ఒక ఫౌండేషన్ ఉంటది. ఆ ఫౌండేషన్ లో ఇప్పుడు చాలా మంది మేము సోషల్ యాక్టివిస్ట్ లేకపోతే మేము సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా లైఫ్ ఇది, మేము ఇలా ఉంటున్నాము, మీరెవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా మేము ముందుకు వెళ్ళి మా లైఫ్ ని మేము లీడ్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ LGBTQ అనేది ఉంటది అనమాట. ఈ మధ్య ఎమోషనల్ అవడం మానేసినట్టున్నారు. బాగా తగిలింది నా గుండెలకి. సో అన్ని రకాలుగా అంటే ఎలా చెప్పాలి, లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయాను. సొసైటీలో మా కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజు నన్ను వెనక్కి లాగేశారు. అన్ని రకాలుగా అన్ని చూసి నా కన్నీళ్ళు అనేవి ఇంకిపోయినాయి. చాలా స్ట్రాంగ్ అయిపోయాను. పోయింది, ఇదేనా నా లైఫ్, ఇంకా ముందుకెళ్దాం. ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బకి మనం ప్రతి చోట వెళ్ళి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది అని చెప్పుకోక్కర్లా. సో వెళ్తూ ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట పూలబాట అనేది ఉంటది. ఒకటే
ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు నీకు బిగ్ బాస్ అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు, నువ్వు ట్రాన్స్జెండర్ కాదు అని పోయింది. బట్ నువ్వు ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్జెండర్. మరి ఎందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోతే అప్పుడే? నేను అదే అడిగాను. నువ్వెందుకు ప్రూవ్ చేయలేదు? నేను చెప్పాను వాళ్ళకి మెడికల్ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నానండి అని. బట్ మరి వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నేను ఫుల్లీ ఫీమేల్ అని నేను 100% నేను చెప్పాను వాళ్ళకి. బట్ ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉంటారు కదా పిఆర్లు వాళ్ళు, సో మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగిటివిటీ అనేది తీసుకొచ్చింది. కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది. వీడియోలు ఎందుకు తీసుకున్నారు? అంటే నేను ఇంత ఫేమస్ అవుతాను నాకు తెలియదు కదండి అప్పుడు. అది ఇప్పుడు కాదండి, 7 years బ్యాక్. అది 7 years బ్యాక్ వీడియో తీసుకుని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను ఇప్పుడు ఎలా ఉన్నానేది చూడాలి. ఇప్పుడు నేను మారుతున్నాను అనే తరుణంలో నన్ను నేను మార్చుకునే లైఫ్ లో నేను అప్పటికి నేను ఫేమస్ కాలేదు, ఎవరికి తెలియదు. అంకితా నాయుడు అంటే 0. ఇప్పుడంటే ఒక 10 మందికి తెలిసేమో. చాలా మంది తెలుసు. ఆ 10 మందికి తెలియనప్పుడు నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నాను. సో ఒక ప్లాట్ఫామ్ కి వచ్చేసాను, మారాను. ఆ ప్లాట్ఫామ్ కి వచ్చిన తర్వాత నేను కమ్యూనిటీలో వర్క్స్ అంటే ఓపెనింగ్స్ అని, ఈ యూట్యూబ్ అని, దీని ద్వారానే నేను వెళ్ళిన తర్వాత అంతకుముందు ఇప్పుడైతే నేను అసలు ఏం చెయ్యట్లేదు. మేకప్ వేసుకుంటారా? లేదండి, అసలు మేకప్ లిప్స్టిక్ ఒకటే వేసుకుంటాను. ఎందుకు జిగ్జిగేయమంటారు? ఇన్స్టా రీల్స్ లో ఏమైనా ఫిల్టర్? అది మీరు ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నా, మీరే చెప్పాలి. ఇప్పుడు ఏం లేదు. అవును, ఇందాక మా ఊరు కూడా చెప్తే నేను అదే అడిగాను. మేకప్ ఏమి వేసుకోనండి. మీరు ఇంతే వైట్. యూట్యూబ్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్స్టాలో రీల్స్, మళ్ళీ డాన్స్లు, ఇన్స్టాలో వీడియోస్ చేసి మళ్ళీ వైరల్ అయ్యి మళ్ళీ ప్రయత్నిస్తారా మళ్ళా? నేనేమనుకుంటున్నానంటే నేను ప్రయత్నించాలని అనుకోవట్లేదు. నిజంగా వాళ్ళకి కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళే మనల్ని తీసుకుంటారు నేను అనుకోవడం అయితే. బట్ నేను నా కమ్యూనిటీకి ఏమైతే చెప్పాలనుకుంటున్నాను, అందరూ కాదు, కొంతమంది ఎవరైతే నేను ఇలా యాక్టివిస్ట్ ని, నేను కమ్యూనిటీకి అది చేస్తా ఇది చేస్తా అనేవాళ్ళు, ఒక కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ ఒక స్టెప్ ఎక్కినప్పుడు అది ఇంకొక 10 మందికి పునాది అవుతుంది. ఇప్పుడు ప్రియాంక గారు వెళ్ళారు, దాని తర్వాత నేను సెలెక్ట్ అయ్యాను, నేను కూడా వెళ్ళుంటుంటే ఇంకో 10 మందికి అది పునాది అయ్యేది. సో ఎవరైతే ఇలా నేను యాక్టివిస్ట్ ని, నేను అట్లా నేను ఇట్లా అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఇలా ఈ రోజు లాగడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటది. ఆ పాస్ట్ ని మీరు బేస్ చేసుకుని వెళ్లే టైంకి మీరు ఇది చూపిస్తే మిమ్మల్ని ఏమనుకుంటారు? నేను అడిగే క్వశ్చన్ వాళ్ళకి, ఇప్పుడు నా వీడియో చూపించారు, నా వీడియో ద్వారా ఇంకొక 10 మంది కమ్యూనిటీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా, వాళ్ళకి తీసుకోవాలనిపిస్తుందా? మీరు నన్ను ఆపారని అనుకుంటున్నారు. మొత్తం టోటల్ కమ్యూనిటీలో ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు తీసుకోవాలంటే భయపడేలాగా మీరు చేశారు. తనకు రాని ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వస్తే భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళాలి. అది యాక్టివిస్ట్ గా చేసే పని. ఆవిడ చేయలేదు. నాకేమనిపించిందంటే వీళ్ళ ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళు ఎవ్వరు ఏమి చెయ్యరు. ఇదే నేను బాధపడుతున్నప్పుడు ప్రియాంక సింగ్ గారు వచ్చి నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇదే విషయం మీద ఆవిడ కూడా చాలా సార్లు టార్గెట్ చేశారు. తిను జబర్దస్త్, లేడీ ఆర్టిస్ట్, వీళ్ళు మాకన్నా వెనకాల వచ్చి మా తెలివది, మాకున్న తెలివితేటలకి నువ్వు అక్కడే ఉన్నావు, మేము ఇక్కడే ఉన్నాం, నువ్వు ఎదగలేదంటే అది మీకున్న మైండ్ సెట్. అది మేము ఎదిగాము అంటే మాకు దేవుడిచ్చిన అదృష్టం ఇది. నువ్వు ఎదగలేదని చెప్పి వేరే వాళ్ళని కూడా నువ్వు కిందకి లాగితే, నువ్వు ఒక్క స్టెప్ కిందకి లాగో భగవంతుడు నాకు 100 మెట్లు ఇస్తాడు. నేను అది ఆవిడకి స్ట్రైట్ గానే చెప్తున్నాను. ఏదో ఒక రోజు రివీల్ కూడా చేస్తా. ఆవిడ నన్ను అన్నారు, నేను ఇంకా అమ్మాలా, నీ వీడియోస్ ఉన్నాయి అమ్మాలంటే అమ్ముకో, నువ్వు ఒక పూట హ్యాపీగా తింటానంటే నా పాత వీడియోలన్నీ అమ్ముకో అని చెప్తున్నా. నేను ఇంత తెలిసిన మనిషిని ఈ రోజు నా వీడియోస్ అంటున్నానంటే మీరు నా మనసు ఎంత బాధ అనిపిస్తే నేను ఇలా బోల్డ్ గా మాట్లాడుతున్నాను. ఈ ఒక్క విషయాన్ని వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు అసలు యాక్టివిస్టే కాదు. అంటే ఎవరైతే నా వీడియోస్ ని పంపించారో వాళ్ళకి చెప్తున్నాను. నీకు తెలుసు డెఫినెట్లీ ఒకరు కాదు, 2 ఉన్నారు. ఆ సెట్ లో ఒక ట్రాన్స్ ఉంది, ఈ బయట నుంచి యాక్టివిస్ట్. ఈ యాక్టివిస్ట్ వెళ్ళి ఆ సెట్ లో ఉన్న ఆవిడకి పంపించింది. ఆ సెట్ లో ఆ పర్సన్ చూపించారు. సో రీసెంట్ కూడా నేను ఇంటర్వ్యూలు చూశాను. వాళ్ళే మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నాను కదా, ఎదిగే వాళ్ళు డెఫినెట్లీ ఎదుగుతారు ప్రియాంక సింగ్ లాగా.
ఎందుకంటే ఆవిడ పెద్ద కమ్యూనిటీ గురించి బ్యాడ్ గా మాట్లాడరు. మాట్లాడితే నేను కమ్యూనిటీ అని ఎక్కడా చెప్పదు. ఆవిడ చేసే పని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తుంది, నలుగురికి ఇన్స్పైర్ గా మాట్లాడతారు. వీళ్ళు అలా కాదు, చేసేది ఉండదు, చెందేది ఉండదు. మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇది నాకు జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. రేపు ఈ ఇంటర్వ్యూ చూసి ఆవిడ మాట్లాడినా కూడా నాకు హ్యాపీ. ఇలాగైనా రేపొద్దున్న ఎక్కడైనా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి వీడియోస్ గురించి మాట్లాడినా ఓకే వాళ్ళందరికీ అర్థమవుతుంది కదండి. సో ఈవిడకంటే ఒక పాస్ట్ ఉన్నట్టుంది, ఇప్పుడు ఈవిడ ఫుల్లీ ఫీమేల్, సో మనకి నో ప్రాబ్లం అని వాళ్ళకు కూడా అర్థం కావాలని నేను ఓపెన్ అప్ అవడానికి ఐ డ్రీమ్ కి అయితే వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఇదే చెప్పాలనుకుంటున్నాను మీరు కెమెరాకి?